ఇక్కడనే ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి ఈ సమావేశానికి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన మరియు ఏకైక కారణం కేంద్రీయ విద్యాలయం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఎస్ఈ పాఠశాల జగిత్యాల్లో ఏర్పాటు చేసిన సందర్భంలో మంజూరైన సందర్భంలో స్థలంపై ఎమ్మెల్యే గారు దీంట్లో సరిగా స్పందించలేరని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు వారి అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈరోజు మా పాత్రికేయ మిత్రులకు జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్యంగా జగిత్యాల మేధావులకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. తర్వాత వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మీడియా తెలియజేస్తాం. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు మంజూరు ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మిగిలిన సీట్లుంటే ఆ ప్రాంత విద్యార్థులకు మెరిట్ మీద విద్యను అందించే స్కూల్ ఇది. సంతోషం, దాని స్టాండర్డ్స్ బాగానే ఉంటాయి. ఇలాంటి స్కూలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్లో 2011లో మంజూరైంది. మంజూరైన తర్వాత శిశు మరియు మహిళా భవన్లో ఎల్ఎండి కాలనీలో ఏర్పాటు చేయబడ్డారు. దాదాపు 6 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత 2017లో ఎల్ఎండి మానే డ్యామ్ దగ్గర 7 ఎకరాలలో నిర్మించబడి దాదాపు 800 మంది విద్యార్థులు కూడా అక్కడ చదువుతున్నట్టు సమాచారం. ఏదైతే కేంద్రీయ విద్యాలయం ఈ సంవత్సరం కోసం మంజూరైందో వెంటనే మా దృష్టికి కూడా వచ్చింది. వాస్తవానికి పార్లమెంట్ సభ్యులకు మేము విన్నవించుకున్నాం, నవోదయ కావాలన్నాం. ఇక్కడ ఇచ్చింది. ఈ దేశంలో దాదాపు ప్రతి జిల్లాకు వచ్చింది. ఈ జిల్లా కేంద్రం ఏర్పడి ఈ 9వ సంవత్సరం. ఎట్లయితే కరీంనగర్ కూడా కొద్దిగా లేట్గా వచ్చిందో ఇక్కడ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే కలెక్టర్ గారు ఎట్లయితే కరీంనగర్లో మహిళా శిక్షణ బిల్డింగ్ అకామిడేషన్ ఇచ్చిందో ప్రభుత్వంది, ఇక్కడ కూడా పాత ఎస్పీ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. ఆ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన ఆ స్కూల్కి సంబంధించిన ఆఫీసర్స్ చూసుకొని కొన్ని బాత్రూంలు అవి కావాలంటే కూడా కట్టించి రెడీ పెట్టడం జరిగింది. అంటే కేంద్రీయ విద్యాలయం ప్రారంభించడానికి ఎలాంటి అవాంతరాలు లేవు. రెండవది స్థలము చెలిగల్లో కావాలని అడిగారు. అదే చెలిగల స్థలం అనుకూలమైన స్థలం ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అది వ్యవసాయ పరిశోధన కానీ ఇరిగేషన్ కింద ఉంటుంది, వారికి ఇస్తే 21 నవంబర్ 2025 నాడు వారు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎండార్స్ కూడా రాసిండు. నేను గౌరవ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి మరి లేట్ అవుతున్నది, మీ వంతుగా కూడా ప్రయత్నం చేయాలని ఇస్తే మీ పత్రికలో లింక్లో వచ్చింది, కొన్ని నా దగ్గర ఉండే మీకు చూపెడతా ఉన్నా. తర్వాత నేను చెప్పిన నోటి మాట కాస్తారు, మీరు లెటర్ పెట్టాలని చెప్పి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా కోరితే వారు 4వ తారీఖు 5వ నెల దాదాపు 2 నెలల కింద వారు లెటర్ పెట్టారు. దానిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎండార్స్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించిన సందర్భంలో ఆ తర్వాత కొంత లేట్గా ఒక
20 రోజుల క్రితం 12 ఎకరాలు మంజూరు చేస్తూ అధికారులు కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 2 ఎకరాలు ఇవ్వడాన్ని నేను కూడా సమర్థించలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్రీయ విద్యాలయంకు 5 ఎకరాలు కావాలని అడిగాం. నేను కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, కేంద్రీయ విద్యాలయంకు 5 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పే కోరినాం. ఎందుకంటే తక్కువ 5 ఎకరాలు ఇవ్వాలి. ఇవాళ చెలిగల్ ఫామ్ దగ్గర భూమి విలువ 8 నుంచి 10 కోట్లు ఒక్కొక్క ఎకరం కోట్లు నేను చెప్పేది. అంటే 5 ఎకరాలు అన్నా కానీ దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల భూమి. ఒకటి డబ్బు, రెండవది కాలం మారిన కొద్దిగా చాలా మార్పులు వస్తుంటాయి. వారు ఒక మాట అంటా ఉన్నారు, అంతకుముందు పండ్ల మార్కెట్ ఇచ్చిన సందర్భంలో అప్పుడు వాలంటరీ పెద్ద ఉపయోగంలో లేదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉపయోగం లేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 20 ఎకరాలు ఇస్తే మళ్ళీ 10 ఎకరాలు నేను శాసనసభ్యుని అయినాక అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకొచ్చిన మాట వాస్తవం. అక్కడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తే ముస్లింలకు అంటుపెట్టిండు, వ్యాపారస్తులకు అంటుపెట్టిండు, దాంట్లో డబ్బులు చేతిలో మారనే అంటున్నాడు. మరి నేను రాజకీయాలకు రాకముందు ముందున్న 20 ఎకరాలలో అప్పుడు కూడా పండ్ల వ్యాపారస్తులు షెడ్లు వేసుకున్నారు కదా, అందులో కూడా మెజారిటీ ముస్లింలే కదా. మీరు చాలా గొప్పగా పొగిడే జీవన్ రెడ్డి గారే అప్పుడు మంత్రి కదా, అంటే మంత్రి గారు కూడా పైసలు తీసుకున్నారా మరి అప్పుడు? మరి వారు నా పార్టీలో లేరని ఆహ్వానించుకున్నారు కదా. అంటే జీవన్ రెడ్డి గారు కూడా డబ్బులకే అప్పుడు మార్కెట్ ఏర్పాటు చేసి షెడ్లు ఇచ్చినట్ట నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయితే ఈ విషయాన్ని మీ ద్వారా మీడియా కావచ్చు, జగిత్యాల ప్రజలకు, జిల్లా ప్రజలకు, మేధావులకు ఎందుకు అంటున్నా అంటే, నిన్న వెళ్ళి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలిసిన మిత్రులు అడ్వకేట్ సీనియర్ నర్సయ్య గారు, మాకు కూడా కుటుంబ సభ్యులు అంటారు. అట్లే ఐఎంఏ పాస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా కలిసాం. వారు కూడా నా కుటుంబ సభ్యులు ఎక్కడ, ఎందుకంటే డాక్టర్ను, వాళ్ళ అడ్వకేట్లు, మా ఫాదర్ అడ్వకేట్. నేను మీ ద్వారా కాకుండా వాళ్ళకు కూడా ఈ లెటర్స్ పంపిస్తాను. అప్పటికిప్పటికి మార్పు ఏంటంటే, వాలంటరీ జగిత్యాల కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ కింద గుర్తించబడ్డది. దాని గూగుల్ న్యూస్ లో అంటే మీరు ఫోటో ఒకటి చూసినా తెలుగులో వస్తుంది, ఎవరైనా రాకపోతే ఉర్దూ అంటే ఉర్దూలో రాసుకోవచ్చు. ఇది ప్రభుత్వం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతు సంక్షేమ విభాగం న్యూఢిల్లీ నుంచి వచ్చింది. డైరెక్టర్ జనరల్ వాలంటరీకి రాశారు. విషయం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద శాస్త్రవేత్తలు, రైతు మాస్టర్ ట్రైనర్లు మరియు రాష్ట్ర జిల్లా అధికారులకు శిక్షించడానికి వాలంటరీ సహజ వ్యవసాయ కేంద్రంగా గుర్తించడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది? 26 ఏప్రిల్ 2025లో. ఒక సంవత్సరం కింద వచ్చింది, 2000 సంవత్సరం కింద వచ్చింది. మరి ఈ రకంగా ఎప్పుడు ఒక్కలా ఉండయి. ఆనాడు వాలంటరీ ల్యాండ్ మార్కెట్కి తీసుకున్నప్పుడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ పెద్ద యాక్టివిటీ జరగలేదు అక్కడ. ఇప్పుడు ఏదైతే శాస్త్రవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, ప్రతిదినం భోజనం మనం తీసుకునే వాళ్ళం కావచ్చు, సహజ వ్యవసాయాన్ని, న్యాచురల్ ఫార్మింగ్ కోరుకుంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ కోరుకుంటున్నారు. మరి దానికి ఒక మోడల్ సంస్థగా మన వాలంటరీ తీసుకోబడ్డది. దానివల్ల అధికారులే కావచ్చు, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మొత్తం ఆబ్జెక్షన్ చేసిండు. మేము అడిగితే చాలా తక్కువ స్థలం ఇచ్చేది. అయితే 2 ఎకరాలు ఇస్తే రకరకాల వ్యాఖ్యలు వారు చేయడం జరిగింది. వారికి నేను ఏం చెప్పినా అర్థమయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. కానీ మీ ద్వారా మా మీడియా మిత్రులకు కావచ్చు, ఎవరు కూడా బయాస్ ఉండకుండా దయచేసి ఆలోచన చేయండి. మా మేధావులకు ఈ విషయాలను గుర్తించాలి. అయితే కేంద్రీయ విద్యాలయం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పోవద్దని చెప్పి 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయంకు, 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఇస్తే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాష్ట్రానికి సంబంధించిన తర్వాత ఎక్కడైనా చూద్దాం. ఎందుకంటే అటు కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు,
ఎవరైనా కానీ అది చెలిగలు కావాలంటున్నారు. ఒక సంస్థను దీని పేరు మీద మళ్ళీ క్యాన్సిల్ చేయడమో లేకపోతే మార్పు చేయడమో మంచిది కాదని చెప్పి కలెక్టర్ గారి ద్వారా 1వ తారీఖు 6వ నెల మీ అందరు కూడా వాట్సాప్లలో వచ్చింది పాత్రికేయ మిత్రులకు. నేను ఐఎంఏ ప్రెసిడెంట్కు మా భారత ప్రెసిడెంట్ కూడా పంపిస్తా. 48 పేజీలతోటి అలైనేషన్ చేస్తూ 5 ఎకరాలు అలైనేషన్ చేస్తూ సర్వే చేసి మ్యాప్తో సహా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పంపించడం జరిగింది. జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత కూడా ఇంకా దానిపైన రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతే ఈ విషయాన్ని మా మీడియా మిత్రులకు మీ ద్వారా వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజలకు మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ద్వారా తెలవాలని, అదేవిధంగా జైత్యాల పట్టణ విద్యావంతులైన టీచర్లు కావచ్చు, రిటైర్డ్ టీచర్లు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మేధావులు, మా అడ్వకేట్స్, డాక్టర్స్ వారందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.